అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. ఈరోజుటి మన మోటివేషనల్ వీడియోలో భార్యాభర్తలు గొడవ పడకుండా ఉంటారా? గొడవ పడని భార్యాభర్తలు పెళ్ళి అనే బంధానికి నిజమైన ప్రతిరూపాలే అయితే ఖచ్చితంగా ఎన్ని గొడవలు పడినా కూడా వారు విడిపోని భార్యాభర్తలుగా విడిపోని బంధంగా ఉంటారు. స్వచ్ఛమైన ప్రేమకి అద్భుత స్వరూపాలుగా ఉంటారు. గొడవ పడిన ప్రతిసారి వారు తమ పిల్లల కోసం లేదా తమ మీద ఉన్న బాధ్యతల కోసం, అలాగే బంధువుల కోసం తమతో కలిసి జీవిస్తున్నామని కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అది ముమ్మాటికి నిజం కాదు మిత్రమా. వారు ఒకరు లేకుండా ఒకరు జీవించలేరు. పిల్లలు ఒక సమయం వచ్చాక వారి వారి దారులకు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే వారికి ఒక్కొక్కటిగా మెల్లగా అర్థమవుతూ ఉంటాయి. ఓదార్పునిచ్చే చెయ్యి, అలాగే తమతో చివరి వరకు నిలిచే తోడు ఎవరు అన్నది అప్పుడే ఇంకా వారిలో ప్రేమ ప్రకృతి కంటే కూడా స్వచ్ఛంగా ఉద్భవిస్తుంది. మనిషి నివసించే ఇంటిని మారుస్తాడు, అలాగే నడుపుతున్న వాహనాన్ని మారుస్తాడు, చివరికి స్నేహితులను కూడా మారుస్తాడు. కానీ దుఃఖంలో అయినా ఉంటాడేనే కానీ భర్తని మాత్రం మార్చలేరు. అంతే కదా. దుఃఖంలో అయినా ఎందుకు ఉంటున్నాడు అంటే ఎందుకంటే తనను తాను మార్చుకోడు కాబట్టి. మీకు సాధ్యమైనంత వరకు ఎప్పుడు కూడా ఇతరులకి సహాయం చేస్తూ ఉండండి. అలా కాకపోతే కనీసం వారికి హాని చేయకుండా ఉండండి. సమయాన్ని కూడా కాస్త సమయం ఇవ్వాలి మిత్రమా. ఎవరు నీవారో ఎవరు పరాయి వారో అప్పుడే కదా తెలుస్తుంది. కాలమే నిర్ణయిస్తుంది. అనుకున్న గమ్యం స్థిరంగా ఉండాలి. ఖచ్చితంగా మార్గాన్ని నిర్ణయించుకోవాలి. ప్రయత్నంతో రాజీ పడకూడదు. అప్పుడే విజయం నీదవుతుంది. ఉత్తములు ఆత్మవిమర్శ చేసుకొని తమకు తాము సరిదిద్దుకుంటారు. అధములు మాత్రం పరమ నింద చేస్తూ దిగజారిపోతూ ఉంటారు. ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు. సేవ అలవర్చుకో, పెత్తనం కాదు. స్వర్గం అంటే మరేమిటో కాదు మిత్రమా, ఎప్పుడూ సంతోషంగా ఉండేవారి మనసే. ఆనందంగా జీవించండి. మాట్లాడటం అనేది భగవంతుడి ఇచ్చిన ఒక గొప్ప వరం. కానీ ఆ మాటల్ని మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని మాట్లాడాలి. అందరిలోనూ మంచిని చూడటం నేర్చుకుంటే ఖచ్చితంగా అది మనల్ని పెంచుతుంది. ఇంద్రియం నిగ్రహించిన సాధించిన వాడు ఇక సాధనలు చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి. కానీ అప్పటి వరకు సాధనలు చేస్తూ ఉండాలి. కొన్ని పరిచయాలు అనుకోని వరాలు, కొన్ని స్నేహాలు మర్చిపోలేని జ్ఞాపకాలు, కొన్ని బంధాలు ఊహించని సంతోషాలు, కొన్ని బాధలు మర్చిపోలేని తీపి గుర్తులు. జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచివాడే. ఎలాగంటే కాటు వేసిన పాముకే పాలు పోస్తారు, కానీ నీడనిచ్చే చెట్టుకు మాత్రం కొట్టేస్తారు, నీళ్లు కూడా పోయరు. అలాగే నమ్మకం చదవడానికి మాత్రమే, అక్షరాలు మాత్రమే, కానీ అది సంపాదించటం అంత సులభం కాదు. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. స్నేహం వినడానికి ఒక్క క్షణం చాలు, కానీ మంచి స్నేహం దొరకాలి అంటే మాత్రం ఒక యుగం పడుతుంది. ప్రేమ ఇది వినడానికి బాగానే ఉంటుంది, కానీ అందరి దగ్గర దొరకదు కదా. స్వచ్ఛమైన ప్రేమ దొరకాలి అంటే అదృష్టం చేసుకొని ఉండాలి. మాట హద్దు దాటితే తప్పు, అలాగే ఖర్చు హద్దు దాటితే అప్పు అవుతుంది. ఈ రెండు కూడా మనశ్శాంతికి హానికరమే. అందరూ నీతో ఉన్నప్పుడు నీకు భగవంతుని దృష్టి నీపై ఉంటుంది అని అర్థం. సంతోషంగా ఉండు. అలాంటప్పుడు అందరూ నీకు దూరమై నువ్వు ఏకాకి అయినప్పుడు ఆ భగవంతుడే నీతో ఉన్నాడు అని అర్థం చేసుకో. నమ్మకంతో ఉండు. అవసరానికి వాడుకుని వదిలేసేవారు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే కదా. అలాంటి వాళ్ళకి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తాం. మనుషుల్లా అనిపిస్తారు. అవసరం తీరిపోయాక గడ్డి పరక కన్నా హీనంగా చూస్తారు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు, అంత ప్రశాంతంగా కూడా ఉంటారు. గతం అనేది భవిష్యత్తును ముందుకు నడిపేలా ఉండాలి. ప్రస్తుతాన్ని నాశనం చేసేదిగా ఉండకూడదు. మంచి అనేది మీరు చేసే పనుల్లో ఉండాలి, అంతేకాని చెప్పే మాటల్లో కాదు. సహాయం కోరే ప్రతి ఒక్కరూ కూడా బిచ్చగాడు కాదు మిత్రమా.
కానీ సహాయం చేసే ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడితో సమానం. సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ఆలోచించకండి. ఎందుకంటే ఏదో ఒకరోజు మీకు కూడా ఎదుటివారి సహాయం అవసరమవుతుంది. ఇస్తూ ఉంటేనే కదా వస్తూ ఉండేది. గుర్తుంచుకో. ఇక మీతో మాట్లాడటానికి తీరిక లేనంత పనిలో ఉన్నామని చెప్పిన వారి మాటలు నమ్మకండి. వారికి కావలసిన వారి జాబితాల్లో మీరు లేరన్న నిజాన్ని తెలుసుకోండి. ప్రతి మనిషి కూడా నోటిని 2 చోట్ల అదుపులో పెట్టుకోవాలి. 1 తినేటప్పుడు, 2 మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ఇక రెండవది బంధాన్ని నిలబెడుతుంది. ఏ రోజైతే మనం నవ్వలేదో ఆ రోజు వృధా అయినట్టే. అవును, మన బాధ ఒకరిని నవ్వించినా పర్లేదు, కానీ ఒకరిని బాధ పెట్టడం, నిన్ను నువ్వు బాధించుకోవడం మాత్రం అస్సలు మంచి పద్ధతి కాదు. అది నీకే కదా నష్టం. ఎట్టి పరిస్థితుల్లో సంతోషంగా ఉండటమే మంచి విషయం. నవ్వించినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం ఎవరిని బాధించవద్దు. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు మిత్రమా. అలాగే మన కష్టాలు కూడా. మనం చేసే మాట సాయం లేదా డబ్బు సాయం వల్ల మన జీవితంలో పెద్దగా మార్పు రాకపోవచ్చు, కానీ సహాయం పొందేవారి జీవితం మారిపోవచ్చు కదా. ఆ మారిన వారి జీవితంలో మీకు ప్రత్యేక స్థానం ఉండొచ్చు. మనం ఈ భూమి మీదకి ఖాళీ చేతులతో వచ్చాం, అలాగే ఖాళీ చేతులతో వెళ్తాం. తొలి స్నానం గుర్తుండదు, అలాగే చివరి స్థానం గుర్తుండదు. ఇక ఉన్నంతకాలం 10 మందికి సాయం పడాలి. జీవితం అప్పుడే సార్థకమవుతుంది. తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగలిగే సత్తా నీది. అలాంటప్పుడు ఇప్పుడు వచ్చాక కాస్త కష్టానికే తలంచేస్తే ఎలా చెప్పండి. ధైర్యంగా ఉండాలి. ఈ సమాజం అనేది నీతిగా నిజాయితీగా ఉండేవారిని అస్సలు బ్రతకనివ్వదు. ఎప్పుడో మానేసింది ఆ విషయం. అవకాశానికి అనుగుణంగా నటిస్తూ బ్రతికే వారిని మాత్రమే గౌరవిస్తుంది, విలువనిస్తుంది. అంతే కదా. నువ్వు నిరుపేదవి అనుకోకు. ఎప్పుడు కూడా ధనం నిజమైన శాశ్వతం కాదు మిత్రమా. బతకడానికి డబ్బు కావాలి, కానీ డబ్బే బ్రతుకు కాకూడదు. మంచితనం అనేది పవిత్రతల నిజమైన శక్తి. ధనం లేకపోతే ఈ ప్రపంచం గౌరవించదు అనుకోవడం ముమ్మాటికి పొరపాటే. కానీ మన ఆత్మాభిమానాన్ని వదిలేసి ధనాన్ని సంపాదించినా అక్కర్లేదు. తాత్కాలికంగా ఆ ధనం సంతోషాన్ని ఇచ్చినా పర్వాలేదు, శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేదు. ధనం ఉన్న ప్రతి వారు కూడా సంతోషంగా ఉండరు. ఇక ఆ సంతోషం అనేది ధనంతో కూడా రాదులే. నిజమైన సంతోషం తృప్తితో వస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజీ పడి నీ మనసును వదిలివేయకు. దాన్ని వదిలేసిన రోజు నువ్వు బతికినా మరణించినట్లే కదా. గుర్తుంచుకో మిత్రమా. ఇక ధైర్యంగా ఉండాలి, ప్రేమతో ఉండాలి, సంతోషంగా ఉండాలి. అప్పుడే నీ జీవితం సంతోషమయంగా ఉంటుంది. విన్నారు కదండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.